నేను యూఎస్‌లో ఉండంగా జూమ్ కాల్ చేశారు గుణశేఖర్ గారు. ఓకే. నాకు కనెక్ట్ అయ్యి జూమ్ కాల్ చేశారు. అక్కడ కనుక్కున్నారు ఫస్ట్. అక్కడ ఏం చదువుకుంటున్నావు? నీ డే ఎట్లుంటుందక్కడ? బికాజ్ సర్ గివ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూ టు ఎడ్యుకేషన్. ఒక ఆర్టిస్ట్‌గా నేను ట్రైన్ అయినా అనేది నంబర్ 1 ఆయనకి నచ్చిన ఫ్యాక్టర్. అక్కడ వచ్చినంక కలుద్దామన్నారు. నేను వచ్చినాను. ఇక్కడికొచ్చాక ఇంటరాక్షన్ జరిగింది. ఇంటరాక్షన్ ఎలా ఉంటదంటే, ఇలా అనుకుంటున్నాము రఫ్‌గా. నాకు హీరో అని కూడా చెప్పలేదు ఫస్ట్. లీడ్ అని ఓకే. కూడా చెప్పలేదు. ఓకే. నువ్వు కాలేజ్‌లో నేర్చుకున్నావు కదా! నువ్వు నేర్చుకున్నవి 2 మోనోలాగ్స్ తీసుకురా. అట్లనే అవి ఇంగ్లీష్‌వి కాబట్టి తెలుగు మోనోలాగ్ ఒకటి తీసుకురా. మాకు పెర్ఫార్మ్ చేయని ఒక 3, 4 డేస్ టైమ్ ఇచ్చారు. అప్పుడు నేను తెలుగు మోనోలాగ్స్ ఎతుక్కొని నాని గారిది 'నిన్ను కోరి'లో ఒకటి ఉంటది. బాన్ ఫైర్ దగ్గర. ఈ అమ్మాయిలు అస్సలు అర్థం గారు బాస్. ఆ! 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 అన్ని అలవాట్లు ఉన్నోడిని ప్రేమిస్తారు. ఏమి లేనోడిని పెళ్లి చేసుకుంటారు. సంబేద్ అట్లా ఉంటది ఒకటి మోనోలాగ్. అది నేర్చుకొని అది నా యూఎస్ వన్‌ని ప్రెజెంట్ చేసిన. ఫస్ట్ ఓకే. రౌండ్ అది. ఇదంతా ఆన్‌లైనా? లేదు. ఇది ఇక్కడికొచ్చినాక. ఇక్కడికొచ్చాక. ఆన్‌లైన్ సార్ వాళ్ళతోటి ఏమో ఆడిషన్ జరగదు. ఓకే. ఓకే. అది ఫస్ట్ రౌండ్. మళ్ళీ అక్కడి నుంచి మూవీ కంటెంట్ ప్రిపేర్ ఇచ్చారా? అవ్వాలి. ఓకే. లైక్ మెల్లగా ఒక సీన్, ఒక డైలాగ్, ఒక మోనోలాగ్ అట్లా. ఈ ప్రాసెస్ ఒక 4, 5 టైమ్స్ 1 మంత్‌లో జరిగినాక కూర్చోబెట్టి ఒకరోజు నిన్ను మేము సెలెక్ట్ అనుకుంటాం అంటే, నేను ఆ రోజు ఇంకా అడిగిన ఏ రోల్‌కి సార్ అని. అప్పుడు సార్ అన్నారు, ఇంత చేసినాక హీరో రోల్‌కే ఇస్తాం కదా అని. అప్పటిదాకా నాకు కూడా తెలీదు. ఫ్రాంక్లీ ఓకే. స్పీకింగ్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. యాహ్! అది ప్రాసెస్.